మార్నింగ్ 7:30కి ఉంది షో. ఎర్లీ మార్నింగ్. నేను లేచింది 5:30కి. హలో మచ్చీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ యువర్ మ్యాన్ సతీష్ మకలైస్ హియర్. సో ఈరోజు October 23rd. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్, ఎ వెరీ హ్యాపీ బర్త్డే. లాట్ మోర్ టు కమ్. సో ఇప్పుడు మనం పౌర్ణమి మూవీ 4K రిలీజ్కి వెళ్ళిపోదాం మల్లికార్జున థియేటర్. సో వెళ్ళి ఆ వైబ్ ఎట్లా ఉన్నది ఏంటనేది చూసేద్దాం. లెట్స్ గో. ఈరోజు అన్ని బర్త్డే స్పెషల్స్ అని కొంచెం ఎక్స్పెక్ట్ చేసినాం కదా. రాజసాబ్ నుంచి సాంగ్ వస్తుంది అనుకున్నాం, బట్ రాలే. బట్ వెయిటింగ్. అది నవంబర్కి లైక్ అన్ని ఫిలిమ్స్ ఉన్నాయి కదా, లైక్ ప్రభాస్ అనేది కూడా అప్డేట్ వస్తుంది కాబట్టి ఇది కూడా వెళ్తే మొత్తం ఓవర్లాప్ అవుతుంది అని చెప్పేసి, మిస్కన్సెప్షన్ లాగా అవుతుంది అని చెప్పేసి November 1 to 5 మధ్యలో వస్తుంది అట్లా సాంగ్ రాజసాబ్ది. ఈరోజు ప్రభాస్ అనేది అప్డేట్ ఉంది 11/7కి. చూద్దాం అది ఎట్లా ఉంటుందో. అందరు ఫౌజీ అనుకుంటున్నాం, మరి ఆపరేషన్ జెడ్, డిస్క్రిప్షన్ జెడ్ టుమారో, జెడ్ ఉన్నది ఫౌజీ మేబీ. లెట్స్ సీ. ఇక నైటే వచ్చేసింది. ఇక సలార్ది బర్త్డే విషయం వచ్చింది, సో దాన్ని తీసేయడమే. కలికిది మార్నింగ్ అవుతుంది, అది తీసేద్దాం. ఇక ఓన్లీ ఈరోజు ఉన్నది ఏదైనా ఉందంటే ప్రభాస్ అను ఫిలిందే ఉంది, ఇంకేది లేదు. ఓకే, ఈ రోజుతో ఇదే అడ్జస్ట్ అయిపోవాలి, ఇక అంతే, తప్పదు. మార్నింగ్ 7:30కి ఉంది షో. ఎర్లీ మార్నింగ్. నేను లేచింది 5:30కి. 5:30 లేచి దబ్బా మొత్తం అన్ని అయిపోగొట్టుకొని స్టార్ట్. కష్టం అబ్బా, మో పనుకోవడమే లేట్ లేచినాం రా. 12:30కో. ఇంటర్లో ఉన్నప్పుడు 6:30కి 7కి చదువుకోవడానికి రంటా స్టడీ అవర్స్ కంటే అసలు ఒక్కడు కూడా లేచేటోడు కాదు. అదే ఇప్పుడు చూడు, సినిమా 7:30కి షో ఉందిరా అంటే 5ంటికి లేచి 5:30 కల్లా మొత్తం రెడీ అయిపోయి థియేటర్కి వచ్చే ఆ కైండ్ ఆఫ్ వచ్చేసినాం మచ్చా. అలా ఉంటది. బికాస్ ఎందుకంటే సినిమా ఇస్ ఎవ్రీథింగ్, ప్రభాస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవరీ వన్ కాబట్టి అంతే. ఎవ్రీ వన్స్ డార్లింగ్. పెళ్లి తీస్తే చూస్తాను. మెడలో పాము ఉండేవాడు శివుడు, చేతిలో వేణు ఉండేవాడు శ్రీకృష్ణుడు. వీడు సామాన్యుడు కాదు, శివకేశవుడు. ఇద్దరు
బా సౌండ్ 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 ఏమన్నా అనిపించింది అసలు. ఎవర్రా పౌర్ణమి క్లాసిక్ సినిమా అన్నది సింగిల్ స్క్రీన్ థియేటర్ లో చూసినప్పుడు వాడు పెట్టిన సౌండ్ కి జనాల అరుపుకి మాస్ హిస్టీరియా. చెవులు పోయినాయి అబ్బా. హార్ట్ పేషెంట్ ఎవడని వెళ్తే వాడు గుండె ఆగిపోద్ది. వాడు సౌండ్ పెట్టిన మల్లికార్జున థియేటర్ వాడు మామూలుగా పెట్టలేదు అసలు. ఎంజాయ్ అసలు మామూలుగా ఎంజాయ్ చేసిన. మీరు క్లిప్పింగ్స్ అని చూసారు కదా, సేమ్ అట్లనే ఉంది. లైక్ ఎంజాయ్ అంటే మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సూపర్. పౌర్ణమి సినిమా చూసి వస్తా అంటే వర్షం పడుతుంది. డి అబ్జర్వ్, వర్షం పౌర్ణమి రెండు ప్రభాస్ సినిమాలే. మొత్తం మీద థియేటర్ ఎక్స్పీరియన్స్, సినిమా ఎక్స్పీరియన్స్ అయితే బాబు డైలాగ్ ఒకటి ఉంది కదా, ఏదేమైనా కానీ ఐ ఎంజాయ్డ్ అ లాట్ రా. అలా ఉందన్నమాట. సో ఇక ఎంజాయ్ అంటే ఎంజాయ్ గా వాడు పెట్టిన సౌండ్ కి అరిచి అరిచి గొంతులు పోయినాయి. అట్లుంది, మామూలుగా లేదు అసలు. ఓకే, ఇక్కడ దాకా చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కొట్టేసి బెల్ అయితే గట్టి కొట్టేసేయండి అక్కడ దాన్ని. సో మనం మళ్ళీ నెక్స్ట్ ఏముంది మనకి, 31st బాహుబలి ది ఎపిక్ రిలీజింగ్ ఉంది. సో మనం విల్ ప్లాన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ మ్యాక్సిమం ప్లాన్ చేద్దాం, అక్కడికి వెళ్ళేద్దాం ఫస్ట్. సో మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసి బెల్ కొట్టేసేయండి అక్కడ. సో విల్ మీట్ యూ సూన్. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, దిస్ ఇస్ యువర్ మ్యాన్ సతీష్ మక్లైస్ హియర్.